ఇప్పుడు ఇల్లు కూల్చేసి మళ్ళీ మీకు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని కూడా చెప్తున్నారు కదండి. మేము ఇప్పుడు ఆల్రెడీ కొంతమందికి ఇచ్చిన వాళ్ళే మళ్ళీ ఇక్కడనే పని దొరకడ పని లేదు. ఇప్పుడు పనులు చేసుకోవాలంటే ఇక్కడనే కదా, సిటీ దగ్గరనే కదా. జీవనోపాధి ఉన్నది ఇక్కడే అంటున్నారా? పని ఇక్కడనే ఉన్నాయి, పిల్లల పనులన్నీ ఇక్కడనే ఉన్నాయి, అన్ని ఇక్కడనే పెట్టుకొని ఎక్కడో పోయి ఉండమంటే ఎడ ఉంటాం మేము చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాల పరిపాలనకి ఏమో అన్ని సౌకర్యాలు కావాలి. మరి 100 ఏళ్ల సంది ఉన్న వాళ్ళ సౌకర్యాలు అడగరా? వాళ్ళకు ఉండే హక్కు లేదా? వాళ్ళనేమో తీసేసి రోడ్డు మీద వేస్తామంటే వాళ్ళు 100 ఏళ్ల సంది ఉన్న వాళ్ళంతా ఎక్కడ పోతారు? ఎక్కడ పోము, మేము ఇక్కడనే ఉంటాం, మాకు ఇక్కడే కావాలని అంటున్నాం. ఇక్కడే మూసీ ప్రాజెక్టులా, మూసీ గురించి అసలు ఏం తెలియదు ఎవ్వరికి. ఆ మూసీ ప్రాజెక్టు అసలు ఏంటి, ఎక్కడి నుంచి పోతున్నాయి ఇండ్లు, ఎన్ని ఇండ్లు పోతున్నాయి, ఒక బస్సులని తెలియదు ఎవ్వరికి. 56 బస్సుల పరిస్థితి ఇది ఒకటే కాదు, 56 బస్సుల ప్రజలు కూడా ఒకటే అడుగుతున్నారు, మాకు ఈ ప్రాజెక్టు వల్ల మాకేం లాభం, మీకు ఎందుకంటే మీకు కమిషన్లు వస్తాయి, రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటారు, ఏదైనా భూములు మిలిగినా కూడా మీరు అమ్ముకుంటారు గవర్నమెంట్. కానీ మాకేమొస్తుంది? మాకు మా ఇల్లు ఒకటే కావాలి, మాకు ఇవన్నీ వద్దు, మీ రాజకీయం మీకు పెట్టుకోండి, కానీ మాకు ఇక్కడ పని చేసుకోవడానికి ఉండడానికి ఇల్లు, ఇవి మెయిన్ మనకి. ఇంక ఇప్పుడు ఆటోలలో కూడా చేసేటోళ్ళకు పని లేక వాళ్ళు ఇప్పుడు ఎంత కష్టపడతారు, అలాంటి వాళ్ళ కోసం ఆలోచించేది లేదా గవర్నమెంట్? ఆలోచన లేదు, ప్రజల ఆలోచన లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి మరి ఇక్కడ? ఇప్పుడు మా అత్త మామనే 80 ఏళ్ళు అవుతుంది వాళ్ళు ఉండబట్టి. ఇప్పుడు మాకు 50 ఏళ్ళు, 100 సంవత్సరాలు అవుతుంది మేము ఉండబట్టి. మరి ఇన్నేళ్ళ సంది మా తాతలు ముత్తాతలు అందరు ఇక్కడనే పుట్టి పెరిగినారు. మరి మూసీ ప్రక్షాళన అంటున్నారు, దానికి మూసీ వల్ల ఇప్పుడు మూసీలో ఉన్న బస్తీలన్నీ వరదలు వస్తే నీళ్లు అన్నీ వస్తాయి, నీళ్ళు రావడంలో ఇళ్ళన్నీ మునిగిపోయినాయని మొన్న వార్తలు చెప్తారు. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఇల్లు కూడా ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు నేను వచ్చినాక చేయకుండా నీళ్ళన్నీ వదిలేను. నీళ్ళు వరదలు వచ్చేటప్పుడు 1 గంట 2 గంటల ముందు ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవ్వకుండా దన్నమని ఇప్పేసిండు, నీళ్ళన్నీ ఇప్పేసినాక రాత్రి తెల్లని దాకా ప్రెగ్నెంట్ ఉన్న మహిళలు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఆ ఇళ్ళలోనే బిక్కు అనుకుంటూ ఉన్నారు. మరి కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా నీళ్ళు ఇచ్చిండు. మళ్ళీ ఇన్ఫర్మేషన్ లేకుండా మూసీ ప్రాజెక్టు తెస్తున్నాము, మూసీ ప్రాజెక్టులు అందరికీ ఇండ్లు కట్టిస్తాం, ఇక్కడనే కట్టిస్తామంటారు. అది అసలు ఏం తెలియదు ప్రజలకు. ఇక్కడ అసలు ఏం చేయాలి ఏంటి అని కూడా ప్రజలందరూ కూడా టెన్షన్లు ఉన్నారు. అందరికి కూడా బీపీలు, షుగర్లు, హార్ట్ పేషెంట్స్ వీళ్ళన్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నారు. ఈ మూసీ ప్రాజెక్టు గురించి ప్రజలతో చర్చించండి.